మే 25 నిలబడుము, నిద్రించవద్దు. నిన్ను నీవు సోమరితనానికి అప్పగించుకోకుండా జాగ్రత్తపడు. నిద్రమత్తులో ఉన్నవారిని లేచి ఇటు అటు నడవమని చెప్పినట్లుగా నిన్ను నీవు ఆత్మీయ చర్యకు పురికొల్పుకో. ఏ ఇతర సైనికుని కంటే క్రైస్తవ సైనికునికి మెలకువగా ఉండడం అత్యంత ముఖ్యం. ఈ లోక సంబంధమైన యుద్ధాలలో సైనికులు తమలాగే నిద్రపోయే మనుషులతో పోరాడతారు. కానీ పరిశుద్ధుల శత్రువైన సాతాను ఎన్నడూ నిద్రపోడు. వాడు నిరంతరం మెలకువగా ఉంటూ అదును కోసం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అపవాది నిద్రించడు. కాబట్టి క్రైస్తవుడు ఆత్మీయంగా నిద్రపోవడం అంటే భద్రతగా ఉన్నామని భావించి అజాగ్రత్తగా ఉండడం అతనిని ఘోరమైన ప్రమాదంలో పడేస్తుంది. అప్పుడు అతనిలోని పాత స్వభావం అతనిని శత్రువుకు అప్పగిస్తుంది. లేదా శత్రువు దాడిని గుర్తించి సిద్ధపడేంత మెలకువ అతని ఆత్మీయ కృపలో ఉండదు. అతడు కనీసం తన ఖడ్గాన్ని తీసే లోపే సాతాను అతని మీద పడతాడు. పరిశుద్ధుడు నిద్రించే సమయమే సాతానుకు ప్రధాన శోధన సమయమని నీవు గుర్తించాలి. నిద్రిస్తున్న సింహం మీద వాలడానికి ఒక ఈగ కూడా సాహసిస్తుంది. అది మేల్కొంటే తప్ప భయపడాల్సిన పని లేదు. తాము సురక్షితంగా ఉన్నామని కునుకు తీసే క్రైస్తవుణ్ణి ఓడించడానికి అత్యంత బలహీనమైన శోధన కూడా సరిపోతుంది. సంసోను నిద్రిస్తుండగానే దెలీలా అతని జుట్టును కత్తిరించింది. సౌలు నిద్రపోతుండగా అతని పక్కనే ఉన్న బల్లెం తీసుకోబడింది. ఆ సంగతి అతనికి తెలియనే లేదు. నోవహు తాగి నిద్రించినప్పుడు అతని భక్తిహీన కుమారుడు తన తండ్రి దిగంబరత్వాన్ని చూసి ఆనందించాడు. ఐతుకు నిద్రమత్తులో తూగి 3వ అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వానిగా ఎత్తబడ్డాడు. అలాగే తప్పుడు భద్రతలో నిద్రించే క్రైస్తవుడు అకస్మాత్తుగా చిక్కుల్లో పడతాడు. అతడు తన ఆత్మీయ బలంలో అధిక భాగాన్ని కోల్పోవచ్చు. అతని బల్లెం లేదా కవచం అంటే అతని కృపలు దొంగిలింపబడవచ్చు. లేదా భక్తిహీనుల ముందు అతని బలహీనతలు బయటపడి అతడు ప్రకటించే విశ్వాసానికి అవమానం రావచ్చు. శరీరానికి నిద్ర ఎలా పడుతుందో ఆత్మకు కూడా అంతే నిశ్శబ్దంగా నిద్ర ముంచుకొస్తుంది. బుద్ధిగల కన్యకలు కూడా బుద్ధి లేని కన్యకలతో పాటే నిద్రపోయారు. కానీ వారు అంత గాఢ నిద్రలో లేరు. కాబట్టి నీవు సోమరితనంలో మునిగిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నిద్రమత్తులో ఉన్న వారిని లేచి నడవమన్నట్లుగా నిన్ను నీవు ఆత్మీయ పనుల వైపు మళ్లించుకో. సోమరితనానికి బద్ధకానికి లొంగిపోతే అవి నీ మీద పట్టు సాధిస్తాయి. కానీ నీవు క్రైస్తవ బాధ్యతలలో నిమగ్నమైతే ఆత్మీయ మైకం పారిపోతుంది.